హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈ రోజు కూడా ఆల్మోస్ట్ బార్డర్లో టెన్షన్స్ ఉండడం వల్ల మార్కెట్ వాలటైల్గా నడిచింది. సో పూర్తిగా డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి ఇండెక్స్ అప్డేట్స్ అనేవి చూద్దాం. మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 80 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,454 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 265 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,008 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 770 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 53,595 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 5 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 53,223 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 43 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,071 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. వాటి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే సో ఆల్మోస్ట్ మనకు ఈరోజు గ్లోబల్గా పాజిటివ్ క్యూస్ ఉన్నప్పటికీ ఇండియన్ ఇండెక్సెస్ మార్నింగ్ నుంచే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యాయి. సెకండ్ కాన్సిక్యూటివ్ సెషన్లో కూడా మనకు నెగిటివ్లోనే క్లోజ్ అయింది మార్కెట్. సో దీనికి మెయిన్ రీజన్ ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్లో ఆల్మోస్ట్ వార్ టెన్షన్స్ ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ని దెబ్బతీశాయి. సో మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ సో నిఫ్టీ అయితే ఒక దశలో ఇంట్రాడేలో 24,000 మార్క్ కంటే బిలోగా ట్రేడ్ అయింది. ఎండింగ్కి వచ్చేసరికి ఓవరాల్గా మనకు డే లో దగ్గరే క్లోజ్ అయింది. క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 1.1% కరెక్ట్ అయ్యి 79,454 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 1.1% ఆల్మోస్ట్ సేమ్ కరెక్ట్ అయ్యి 24,008 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ బేసిస్లో బిఎస్సి సెన్సెక్స్ కానీ అలాగే నిఫ్టీ కానీ ఆల్మోస్ట్ 1% వరకు కరెక్ట్ అయ్యాయి. సో డే వైజ్గా చూసినట్లయితే బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే మాత్రం 0.3% వరకు కరెక్ట్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ నిఫ్టీలో లూజర్స్గా ఉన్నాయి. అలాగే మనం గెయినర్ లిస్ట్ కనుక చూసినట్లయితే నిఫ్టీలో టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హీరో మోటోకార్ప్ ఇలా ఉన్నాయి. సో అలాగే మనం సెక్టర్ వైజ్గా చూసినట్లయితే రియాలిటీ ఇండెక్స్ 2.3% వరకు కరెక్ట్ అయింది. సో ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అయితే 1.3% వరకు కరెక్ట్ అయింది. సో మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్యు బ్యాంక్ సెక్టారు ఇవన్నీ 0.9 నుంచి 1.6% వరకు పెరిగాయి. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే టైటాన్ కానీ ఎల్ఎన్టీ ఇవి Q4 రిజల్ట్స్ బాగా ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఆ రెండు స్టాక్స్ 4% వరకు పెరిగాయి. డిఫెన్స్ షేర్స్ మాత్రం బాగా పెరిగాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.